హాయ్ హలో అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు ఇంకొక మంచి కొత్త కలెక్షన్ తోటి మీకు జ్యువెలరీ చూపించడానికి వచ్చాను. నిన్నటి కలెక్షన్ మీకు ఎట్లా అనిపించిందో ఈరోజు వచ్చేసి మీకు బ్లాక్ బిట్స్ కలెక్షన్ చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ నిన్న చూపించిన దాంట్లో సేమ్ థింగ్ ఇది కూడా అంతే. ఇది వచ్చేసి రౌండ్ బాల్ అనమాట. కనిపిస్తుందా? జస్ట్ టోటల్లీ రౌండ్ బాల్ ఉంటుంది. ఇదండి, కనిపిస్తుందా? యాక్చువల్లీ ఇది వచ్చేసి మీకు నార్మల్గా ఎట్లా ఉంటుంది అని అంటే చాలా ఇట్లా సింగిల్ బాల్లో మీకు వస్తుంది. కాకపోతే బాల్లో మీకు సింగిల్ లేయర్ వస్తుంది అనమాట. 2 లేయర్స్లో వస్తలేదు. ఎందుకంటే 2 లేయర్స్ అనేది చాలా రేల్ అండి. 2 లేయర్స్లో చాలామంది చెయ్యరు. బట్ అవి ఏంటంటే తొందరగా మీకు రెగ్యులర్ యూజ్ చేసేసరికి ఫేడ్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే మీకు ఫేడ్ కాదండి. కనిపిస్తుంది? ఇది వచ్చేసి మీకు ఫేడ్ కాదనమాట. మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. మీకు హాట్ వాటర్ అట్లా ఏమైనా తగిలినా కూడా ఏం అవ్వదనమాట. ఇంకా ప్లస్ టోటల్ నెక్కుకుంటుందండి. నార్మల్గా కొన్ని జ్యువెలరీస్ మీకు బ్లాక్ బిట్స్ అనేది నెక్కి ఇట్లా ఉండదు. సేమ్ ఎవరైనా చూస్తే కూడా లైక్ గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. నీట్గా ఉంటుంది, సింపుల్ డీసెంట్గా ఉంటుందండి. ఇందులోనే మీకు నిన్న 2 కలర్స్ చూపించాను కదా, సేమ్ ఇది కూడా అదే. కాకపోతే అవి క్రిస్టల్ బేస్, ఇది వచ్చేసి మీకు నార్మల్గా ఉంటుంది అనమాట. చూడండి, నీట్గా ఉంటుందండి. చాలా సింపుల్ డీసెంట్గా ఉంటుంది. అవి ఏంటంటే మ్యారీడ్ కాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇదైతే మ్యారేజ్ అయిన వాళ్ళు వేసుకోవాలి కాబట్టి రెగ్యులర్ బేస్కి చాలా బాగుంటుందండి. మీకు హిచ్చింగ్ అట్లాంటి ప్రాబ్లం కూడా రాదు. ఎందుకంటే దీని మెటల్ అనేది కూడా చాలా సాఫ్ట్ మెటల్ ఉంటుంది కాబట్టి చాలా ఫర్ రెగ్యులర్ బేస్కి చాలా బాగుంటుందండి. యూస్ చేసి చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది.